హలో హలో అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇదిగోండి, ఇదైతే ముగ్గు పిండి. ఇది సాల్ట్ అంటే నేను కల్లుప్పే మిక్సీలో వేసుకున్నా. ముగ్గు పిండిగా ఇది బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండిలోకి కొద్దిగా సాల్ట్ ఇట్లా వేసుకున్నామంటే మనం ఇంటి ముందర ముగ్గేసేటప్పుడు ఇది ఎప్పుడు మనం ఇట్లా ధనుర్మాసం అనే కాదు, ఎప్పుడు ఇట్లా వేసుకున్నామంటే కానీ కొంచెం నెగటివ్ ఎనర్జీకి మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు. కొంచెం ఇందులో మనం ముగ్గు పిండి కూడా కలుపుకున్నామంటే కొంచెం లైన్ బాగా వస్తుంది. నేనైతే వట్టి పచ్చిపిండితోనే వేసిన. కొంచెం ముగ్గుపిండి కలుపుకున్నామంటే ఇంకా లైన్ బాగా వస్తుంది. లేకపోతే ఒట్టి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి సాల్ట్ కలిపి వేసుకోవాలంటే కొంచెం పిండి మరీ నైస్గా కాకుండా కొంచెం బరక్గా వేసుకోవాలి మిషన్కి వేసుకునేటప్పుడు మనం. ఇంకొక విషయం ఏమంటే, ఇదిగోండి పసుపు కుంకుమ ఇట్లా ముగ్గులో కొంతమందికి అలవాటు అనమాట. బాగా శుక్రవారము అట్లా టైంలో ముగ్గులో మధ్యలో పసుపు కుంకుమ పెడతారు. కాకపోతే అది అట్లా పెట్టకూడదండి. మరి మనం పసుపు కుంకుమ అంటే చాలా విలువిస్తాం కదా. మనం కుంకుమ నుదుట పెట్టుకుంటే మనకి ఎంత పాజిటివ్గా ఉంటుంది. కుంకుమ పసుపు అది ఎందుకో ఇది మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే. కొంతమంది ఏమంటే ముగ్గులో ప్రతి చోట అక్కడక్కడ డాట్స్ పెడతారు. ఏమో అండి, అది మాత్రం పెట్టకూడదు అనిపిస్తుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అదే కొంత గడపలో అయితే మనం ఇలాగ పెట్టుకుంటాం. కొంతమంది విలేజెస్లో అయితే అసలు పసుపు కుంకుమ మధ్యలో కూడా పెట్టరు. ఈ సైడ్ ఆ సైడ్ పెడతారు కానీ ఇట్లా మధ్యలో పెట్టరు. ఎందుకంటే దాటుకొని వెళ్ళాలి లోపలికి అని చెప్పేసి, పసుపు కుంకుమ దాటకూడదు అని చెప్పి మధ్యలో కూడా పెట్టుకోరు. ఈ సైడు ఆ సైడు పెడతారు. అదే ఇదేమంటే పచ్చిపిండి ఎందుకు వేస్తామంటే, మనం ఎన్నో జీవరాశుల్ని మన కాళ్ళ కింద పడి చనిపోతూ ఉంటాయి కదా. ఇది పిండి వేసినాం అనుకోండి, అట్లా వాటికి ఇక్కడ ఉపయోగపడుతుంది. మనం చీమలు తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా తింటాయని పచ్చిపిండి కలపంటారు పెద్దవాళ్ళు. మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేవారు. ఆమె అయితే చాలా ఏజ్ అయిన తర్వాత కూడా ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు కొంగులో మూట కట్టుకొని పోయేదామె. చీర కొంగులో మూట కట్టుకొని పోయేదన్నమాట. పచ్చిపిండి కానీ లేకపోతే సన్న రవ్వ ఇట్లా బియ్యంకి సంబంధించింది ఏదైనా సరే మూట కట్టుకొని పోయేవాళ్ళు. ఎందుకు మా అని అడిగితే, మేము ఎక్కడన్నా బయట పోయినప్పుడు చీమలు అట్టటి కనిపిస్తే రోడ్లో కూడా సైడ్లో దాన్ని వేసినామంటే కానీ మంచిది మనకి అని చెప్పేవాళ్ళండి ఆమె. అదే కరెక్టే కదా. మీకు నచ్చింది అనుకుంటా. చూడండి, ఇది చెప్పింది కరెక్టే అని ఆలోచిస్తున్నాను నేనైతే. ఓకే అండి, బాయ్.